ఈ మధ్య కాలంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రెసిడెంట్ గారికి డోక్రా ఆర్ట్ వర్క్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అసలు ఈ డోక్రా ఆర్ట్ అంటే ఏంటి? ఇది ఒక మెటల్ ఆర్ట్, స్పెసిఫిక్గా కాపర్ ఎలాయ్స్తో చేసే ఆర్ట్ అన్నమాట. అండ్ ఈ హిస్టరీ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ డోక్రా ఆర్ట్కి దాదాపు 4000 సంవత్సరాల క్రితం ముందే ఇండియాలో ఈ ఆర్ట్ ఫామ్ అనేది ఉంది. అండ్ ఈ హ్యాండీక్రాఫ్ట్ ట్రెడిషన్ ఏదైతే ఉందో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి చూడొచ్చు. స్పెసిఫిక్గా మనకి మొహంజదారోలో లాస్ట్ వ్యాక్ టెక్నిక్ యూజ్ చేసి ఒక డాన్సింగ్ గర్ల్ స్కల్ప్చర్ అనేది దొరుకుతుంది. సో అది కూడా ఈ డోక్రా ఆర్ట్ ఫామ్లోనే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే స్పెసిఫిక్గా ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డామర్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆర్ట్ ఫామ్ని ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు. అండ్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సానే కాదు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లో కూడా ఇంకా ఈ ఆర్ట్ ఫామ్ చాలా పాపులర్గా ఉందన్నమాట. అయితే 2018లో నిజామాబాద్లో ఉన్నటువంటి డోక్రాకి జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కామెంట్ సెక్షన్లో జిఐ ట్యాగ్ ఇచ్చేటటువంటి యాక్ట్ పేరేంటి అనేది చెప్పండి.